ఇక్కడ ఏం చెప్తారు అంటే కాలసర్ప దోషము చాలా కఠినమైనటువంటి దోషం. ఎలాంటిదంటే మీ పూర్వీకులు అంటే ఇప్పుడు ఈ దేహం ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు ఒక దేహంతో, ఒక మాంసపు నేత్రంతో చూస్తున్నారు. చూస్తున్నది కళ్ళా? కాదా? చూస్తున్నది ఎవరు? నువ్వు చూస్తున్నావు. నువ్వు అంటే ఎవరు? కళ్ళు గాదు. కళ్ళను మీడియం చేసుకొని లోపల ఉన్న ఆత్మను నువ్వు చూస్తున్నావు. అంటే ఈ శరీరాన్ని ధరించింది నువ్వు. అప్పుడు కూడా ఆ శరీరాన్ని ధరించింది నువ్వు. ఆ శరీరం ధరించినప్పుడు నువ్వు చేసిన తప్పులకు కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో చెప్తారు. ఆ శరీరంతో చేసినటువంటి కర్మకు విపాకం మళ్ళీ ఒక శరీరాన్ని పొందుతావు. ఆ కర్మ విపాకాన్ని, కర్మ ఫలితాన్ని పొందుతావు. పూర్వజన్మ కృతం కర్మ శుభం వా యది వా శుభం తస్య కర్మణ పంక్తిం గ్రహ సూచయంతి ఇహ జన్మని అని శాస్త్రం చెప్తుంది. నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి శుభాశుభ కర్మలకు ఫలితాన్ని ఇహ జన్మలో గ్రహాలు సూచిస్తాయి.